మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 1 సంవత్సరం పూర్తయింది. ఒక పేదవాడు, ఒక తెలంగాణ బిడ్డ ఒక ఓటు వేస్తే ఆ ఓటు యొక్క పరిణామం, ఆ ఓటు యొక్క మంచి ఎంత పెద్ద ఎత్తున జరుగుద్ది అని మనం ఈ గడిచిన ఇందిరమ్మ పరిపాలనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 10 సంవత్సరాల ఆనాటి పరిపాలనకి ఈ 1 సంవత్సరం ఇందిరమ్మ పరిపాలనకి అన్ని సెక్టార్లలో ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కూడా వారు ఆశించిన మేరకు లబ్ధి జరిగింది అన్నది నిజం. ప్రధానంగా ఈ గడిచిన సంవత్సర కాలంలో నా శాఖలకు సంబంధించి ముందుగా రెవెన్యూ శాఖ, ఈ రెవెన్యూ శాఖ ఎన్నికలకి ముందు ఈ శాఖలోని ధరణిని కానీ లేకుంటే 6/6/2020 చట్టం కానీ ఈ రెండిటి మీద ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు సిఎల్పి నాయకుడిగా అనేక ప్రాంతాలు పాదయాత్ర చేసిన ఈనాటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎన్నికల టైంలో ఏ ప్రాంతానికి పర్యటించినా ఎవరు అసంతృప్తి ఆనాటి ప్రభుత్వం మీద చూపించినా అది స్పష్టంగా ధరణి 2020కి సంబంధించిన 6/6 యాక్ట్ మీద మనకి కనిపించేది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిపుణులతో, రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న మేధావులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కమిటీకి సంబంధించిన అనేక వర్గాలతో విశ్లేషించి ఇన్డెప్త్గా స్టడీ చేసిన తర్వాత కమిటీ రిపోర్టుని ఇచ్చి ఆ వచ్చిన కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణిని ఎలా ప్రక్షాళన చేయాలి, ఎలా చేస్తే రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకు, రైతన్నులకి ఒక భరోసా, భద్రత కల్పించగలుగుతామో ఆలోచించి ఆ ఇచ్చిన సూచనల్ని, ప్రజలకు మంచి జరిగే ప్రతి సూచనని ధరణిలో మార్పులో ప్రక్షాళన చేసే దాంట్లో ఫేస్ మేనర్లో కొన్ని చేశాం. ఉదాహరణకి నేను రెవెన్యూ మంత్రి అయిన మొదటి సమావేశం అధికారులతో కూర్చున్నప్పుడు నా నోటీసుకు వచ్చింది, ఏదైతే ప్రజలు అంటే భూములున్న ఆసాములు ఆనాడు ధరణిలోని 33 మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్లోనైనా ఒక మార్పో చేర్పో కావాలని అప్లై చేస్తే ఆ మార్పు చేసే అధికారి, అది కలెక్టర్ గారు కావచ్చు, లేకుంటే సిసిఎల్ఐలో కావచ్చు, చేసిన తర్వాత చేసిన అధికారులు కానీ, చేయించుకుని లబ్ధి పొందే ఆ రైతు కానీ, ఆ భూస్వామి కానీ అది మళ్ళా డిస్ప్లే కాదు. అది వాళ్ళిద్దరికే కాని పరిస్థితుల్లో ఇక పబ్లిక్ డొమైన్లోకి ఎలా వస్తుంది? అటువంటి పరిస్థితిని గమనించి చేసిన అధికారికి లబ్ధి పొందిన భూమి ఆసామికే కాకుండా
అది పబ్లిక్ డొమైన్ లో డిస్ప్లే కావాలని ఆదేశాలు ఇచ్చి 15 రోజుల్లో ఏదో సీక్రెట్ అనేది ఈ భూములకు సంబంధించిన వ్యవస్థలో ఉండొద్దని అటువంటి ఆప్షన్ ని టోటల్ గా రిమూవ్ చేసి అది ప్రతి వ్యక్తికి ఇజవల్స్ అంటే చూడాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇజవల్స్ కనిపించే విధంగా ఆ మాడ్యూల్ ని కరెక్ట్ చేయటం జరిగింది. తదుపరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు 1.5 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండే. పెండింగ్ తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియంట్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు, కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు. ఇందిరమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది. తదుపరి ఏదైతే ధరణిలోని మిగిలిన ఈ 2,45,000 అప్లికేషన్లని ఒక కలెక్టర్ గారే సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్, సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి, వాటి వాల్యూను బట్టి, వాటి ఏరియాలను బట్టి బైఫర్కేషన్ చేసి ఈ 5 ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి 33 మాడ్యూల్స్ లో వచ్చే అప్లికేషన్ ని పరిష్కరించడం కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. చేసి ధరణి అప్లికేషన్ల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి హాఫ్ ఆఫ్ ది అప్లికేషన్ని క్లియర్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లోలో వచ్చే అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి సొల్యూషన్ తేవటం జరిగింది. తదుపరి రమారమి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్లు ఏవైతే 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఈ గడిచిన 1 సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,98,000 అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్కి ఉండేది, టెరాసిస్ అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ మొన్న నవంబర్తో కంప్లీట్ అయింది. డిసెంబర్ 1 నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ 1 నుంచి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షంలో పాత టీము 1 మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారము ఆ టెరాసిస్ కు సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఛార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్ది. వీటితో పాటు ఏదైతే 2020 ROR చట్టం, ఆ చట్టంలో ఉన్న అనేక లొసుగులు, ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు, ఆ క్లాజులతో సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని 45 రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచి అనేక మంది సూచనలు, అది మేధావులు కావచ్చు, రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు, భూములున్న ఆసాములు కావచ్చు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే 2020 రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు, వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ROR చట్టం 2024 తయారు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపబరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ, ఉదాహరణకి ధరణిలో గతంలో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఈ 33 మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక, ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్కి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు. ఒక 6 నెలల తర్వాతనో 1 సంవత్సరం తర్వాతనో చూసి నీ అప్లికేషన్ 28వ మాడ్యూల్లో ఉంది, 33వ మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా
ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం. అదే రకంగా ఉదాహరణకి 1-2 చెప్తాను. గతంలో మాన్యువల్ పానీ ఉండేది. ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు 36 కాలాలు ఉండేవి. ఈ 36 కాలాల యొక్క ఉద్దేశం, తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఈ భూమి యొక్క స్వభావం, ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ, అది మెట్ట భూమే, సాగు భూమే, కొండలు గుట్టలు వాగులు వంకల, శిస్తు ఎంత కడుతున్నారు, ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు, కాస్తులోకి ఎవరు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు, ఇలా ఈ 36 క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది. ఆ మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు. ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావము, ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఈ భూమి మెట్ట భూమే, మాగాణి భూమే, కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు శిస్తు అంటే ఎలా లేదు, అప్పుడు ఆ శిస్తు కన్సంతించిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి. దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక 11 నుంచి 13 కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తేబోయే కొత్త పోర్టల్లో 11 నుంచి 13 కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం. వీటితో పాటు ఏదైతే ఈ ROR చట్టం 2024 ఈ ధరణిలో చేసే అనేక ప్రక్షాళనని బోత్ ఇన్కార్పొరేట్ చేసి ఈ రెండింటినీ సింక్రనైజ్ చేసి ఈ చేసిన తర్వాత ఏదైతే 2014కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రొబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్నది. ఈ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరణి యాప్లోకి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి, ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. ఈ కొత్త యాక్ట్తో, ఈ కొత్త ధరణి యాప్ వదిలొచ్చే కొత్త యాప్తో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్నకారు బీద రైతులకి తప్పకుండా ఈ చట్టం, ఈ ధరణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరో ఆ గ్రామ రెవెన్యూ సైజును బట్టి ఉండేవాళ్ళు.
ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు, ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు అప్పుడు విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించిన వారు సుమారు ఒక 25,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. వాళ్ళలో ఎవరో, ఆ ఉద్యోగస్తుల్లో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఆనాటి దొరవారి మాట వినలేదని రాత్రికి రాత్రే ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమీ చేయలే. వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్ కి నెట్టేయండి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి, నేనేం చేసినా అడిగేవాడు ఉండడు, నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇందాక చెప్పినట్టు గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు కానీ, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు కానీ, మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఏ విఆర్ఓలు అడగటం కాదు, ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోబే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని, రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి, ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనితో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది.